హాయ్ అండి. అందరికీ నమస్కారం. దయచేసి అప్పు చేసి తీర్థయాత్రలు మాత్రం చేయబాకండి. మేము ఈ సంవత్సరం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, 10,000 తీసుకోనండి, 50,000 తీసుకోనండి, అప్పు చేసి వాడి డబ్బుతో మనమేదో తీర్థయాత్రలు చేస్తున్నట్టు బిల్డప్. వచ్చినాక తీర్చుకుంటాం కదండీ అప్పు. వాడి డబ్బుతో మనం ఏమన్నా రాజ్యాలు సంపాదించేస్తామా? చెప్పండి. మనమేమో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నామా? వాడి డబ్బులు తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మా వెనకాల తిరుగుతున్నారు. అందుకే ఎవరు సంపాదించింది వాళ్ళు ఖర్చు పెట్టుకోండి. తాతలు ఆస్తి ఇచ్చారు, నాన్న సంపాదించారు అనేది ఏం వద్దండి. మాది యాక్చువల్‌గా చెప్పాలంటే 2 షాపులండి. మేము చదువుకోలేదు. మా వారిది పెయింట్ షాపు, హార్డ్‌వేర్. నాది ఆల్రెడీ రెడీమేడ్ షాప్ అండి. మీ వీడియోస్‌లో చూసే ఉంటారు. నేను రెడీమేడ్ షాప్. ఒక స్టాఫ్‌ని పెట్టుకుంటా, నేను వర్క్ చేసుకుంటానండి. మా మామగారు ఇచ్చింది, మా నాన్నగారు ఇచ్చింది ఏమీ లేదు. ఇండివిడ్యువల్‌గా మేము సంపాదించుకుని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి. అయినా జనాల్లో ఏడుపేంటండి, వాళ్ళు వెళ్లరు, యువతులోల్ని ఖర్చు పెట్టుకునేవారు. ఎవరు బాగుపడితే ఎవరు ఊరుకుంటారండి చెప్పండి? మేము ఆళ్ళ సొమ్ముతో వెళ్తున్నామా అండి? మా సొమ్ము తీసుకొని, మా ఖర్చు పెట్టుకొని మేము వెళ్తుంటే జనాల్లో ఏడుపు. 12 పుష్కరాలకి మేము ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పుష్కరానికి వెళ్తామండి. మాయి ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. మేమిద్దరమే కాదు, మా ఇద్దరు పిల్లల్ని కూడా ప్రతి పుష్కరానికి తీసుకెళ్తామండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. మా నాన్నగారు తీసుకెళ్ళలేదు. ఇక మనం తీసుకెళ్ళిపోతే ఏంటి అని చెప్పి మా అబ్బాయికి 12 ఏళ్ళు. 12 పుష్కరాలకి కంపల్సరీ తీసుకెళ్దాం అనుకున్నానండి. యాక్చువల్‌గా 10 అయినాయి. ఇంకో 2 పుష్కరాలు పెండింగ్ ఉన్నాయండి. అది పరిస్థితి ఎలా ఉందంటే, పొద్దున్న 9కి మొదలు రాత్రి 9కి వస్తామండి ఇద్దరం గూడా. వడ్డీలు కట్టుకునేవ్వండి, కష్టపడినివ్వండి, ఏమన్నానివ్వండి, అప్పు చేయనివ్వండి, మన రూపాయే కదండీ! మేం ఖర్చు పెట్టుకుని మా రూపాయి మేము వెళ్తుంటే, వీడెవడో అప్పు చేసేసుకున్నా కూడా వీళ్ళు తీర్థయాత్రకెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి జనాల్లో ఏడుపండి. మా పల్లెటూరులో మామూలుగా లేదు. మీకెలా ఉందో చెప్పండి మీ పరిస్థితిని బట్టి. దేనికైనా అదృష్టం ఉండాలండి, రాసిపెట్టి ఉండాలి. బలిసినోళ్ళు ఉన్నారు మా ఊరిలో. అయినా సరే వాళ్ళు వెళ్ళలేరండి. దేవుడు తలరాత రాసేటప్పుడే రాస్తాడు. వీడు ఇన్ని దేవాలయాలు తిరుగుతాడు అని చెప్పి. ఎన్ని ఉంటే ఎన్ని ఉపయోగం అండి. కోట్లు ఉన్నోడు ఉన్నాడు. చివరికి ఏమైనా తీసుకెళ్తాడా అండి? దేవుడు అడుగుతాడు, నువ్వు ఎన్ని తీర్థయాత్రతో ఎక్కడికి వెళ్ళావు, ఎంత సంపాదించావని అడగడండి. ఏ పుణ్యం చేసావని అడుగుతాడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. జనాల్ని ఎక్కిరించకుండా ఉంటే చాలండి. అది మన తాతల ఆస్తి మీద బతకడం కాదండి. స్వతహాగా తన కాళ్ళ మీద తను నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారో చూడండి. వాళ్ళు ఇంత సంపాదించారు, అంత సంపాదించారని ఎవరికి కావాలండి సంపాదన? మాట ముఖ్యమండి. మా మామగారు నిలబెట్టుకున్నారు మాట. ఆ మాటే మాకు అపరువుగా ఉందండి ఇప్పుడు దాకా. ఎవరిని ఉద్దేశించి అనలేదండి. మీరు ఫీల్ అవ్వద్దు. ఫీల్ అయ్యి బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టద్దండి మీరు.